అహల్య ఇంటి పనులు చేస్తూ ఉంటే గౌతమ్ వద్దని వారిస్తూ ఉంటాడు. ఏంటండి మీరు కూడా నన్నే తప్పు పడుతున్నారా అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. దాంతో గౌతమ్ అది కాదండి, మీరు ఇలా ఇంటి పనులు చేయడం వల్ల వాళ్ళు ఇంకా ఇంకా మీ చేత చేయిస్తూనే ఉంటారు, అసలే మీరు ఒట్టి మనిషి కాదు అని చెప్పి అహల్యతో అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా సుభద్ర వింటూ ఉంటుంది. పర్వాలేదండి, నేను మేనేజ్ చేసుకుంటాను, నా కడుపులో పెరుగుతుంది, మీకు ఇందిరాగారైతే నాకు నా బిడ్డను నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. ఇక దాంతో గౌతమ్, ఇంద్ర నా కోసం ప్రాణం ఇచ్చాడు, అటువంటి ఇంద్ర బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి అహల్యతో అంటూ ఉంటే సుభద్ర వాళ్ళ మాటలు విని అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అహల్య గౌతమ్ ఇద్దరు కూడా వెనక్కి తిరిగి చూసేసరికి సుభద్ర వాళ్ళని చూస్తూ ఉండడంతో ఇక సుభద్ర వాళ్ళ మాటలు వినేసిందని తెలుసుకున్న గౌతమ్ అహల్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. మరి మొత్తానికి సుభద్రకైతే అహల్య కడుపులో పెరుగుతుంది ఇంద్ర బిడ్డ అని, ఇంద్ర చనిపోయాడన్న నిజమైతే తెలిసిపోయింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.